టు జనచరిత్ర న్యూస్. నల్గొండ జిల్లాకు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేట ప్రభాకర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఎంపికై 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. శుక్రవారం నల్గొండలోని అమిగోస్ ఆక్వా కార్యాలయం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చొల్లేటి ప్రభాకర్ ను సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ, గ్రామీణ వెనుకబడ్డ ప్రాంతమైన మునుగోడులో పుట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని యూపీఎస్సీలో ఎంపికై ఎంతో మంది యువతి యువకులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో, నల్గొండలోని ప్రభుత్వ కళాశాలలో చదివి ప్రభుత్వ హాస్టల్స్ లో ఉండి చదువుకున్న ఆయన కష్టపడి లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి తరం యువత పోటీ పరీక్షలలో సత్తా చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్మాన గ్రహీత చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతి యువకులు చాలా తక్కువ మంది యూపీఎస్సీకి దరఖాస్తు చేస్తున్నారని, కొంతమందికి అసలు యూపీఎస్సీ గురించి తెలియదని చెప్పారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ యూపీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నేడు తాను చదివే రోజుల్లో సరైన పుస్తకాలు గాని, టీవీ మాధ్యమం గాని లేవని వివరించారు. రేడియోలో వచ్చే వాటిని వినేవారమని తెలిపారు. ప్రస్తుత అన్ని రకాల పుస్తకాలు, ప్రచార మాధ్యమాలు, సమాచారం సెక్షన్లు అందుబాటులో ఉన్నందున అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగా తనకు సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేసిన సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులను విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, అమిగోస్ ఆక్వా ఎండి జీనుకల హరిప్రసాద్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమిగోస్ ఆగ్రోస్ ఎండి జీనుకల హరిప్రసాద్, పెట్టెల శంకర్, పోల సత్యనారాయణ, శ్రీదుర్గ, రేణుక, జ్యోతి, అర్జున్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా పోవాలనేటువంటిది కూడా రిటైర్ అయినాక కూడా సామాన్య ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ఆ గొప్ప వ్యక్తి ఈరోజు మా ఆఫీస్కి రావడం మేము చాలా సంతోషిస్తూ, సార్కి సన్మానం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మా సమాచార హక్కు జాతీయ అధ్యక్షులైనటువంటి మా అన్న కేశవులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎవింగోస్ మరియు ఆర్టీఐ కేశవులు గారి ఆధ్వర్యంలో మరి నన్ను చొల్లేటి ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ నాకు సన్మానం చేసి మరి నాకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంతేకాదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు ఇండియన్ సివిల్ సర్వీసెస్ మాత్రమే ఉండేది. అందులో మన భారతీయుల్లో బ్రిటిష్ సామ్రాజ్యంలో కేవలం 3 మాత్రమే మరి సెలెక్ట్ కావడం జరిగింది. సత్యేంద్ర వీళ్ళు 3 కూడా 19 సంవత్సరాల వయసప్పుడే ఇండియన్ సివిల్ సర్వీస్ వచ్చారు. ఆ తర్వాత మనకు 1950 నుంచి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ పరీక్ష రాయవచ్చు. పేద వ్యక్తి ధనవంతులని కాకుండా చదువున్న వాళ్ళు 25 సంవత్సరం దాటిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అయితే 79 నుంచి ప్రిలిమినరీ మెయిన్ ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు 2013 నుంచి సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్గా మారింది. మరి ప్రతి యువతి యువకులు డిగ్రీ చదివిన వాళ్ళు తప్పకుండా యూపీఎస్ ఎగ్జామ్లో మరి అపియర్ అయ్యి మీరు కూడా అందరు ఐపీఎస్ ఐఏఎస్ కావాలని నేను నల్గొండ జిల్లా ప్రజలనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అన్ని జిల్లాల ప్రజలను విద్యార్థులను కోరుతున్నాను. అంతేకాదు నేను రిటైర్ అయిన తర్వాత 2016 జూన్ రిటైర్మెంట్ తర్వాత ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో మరి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు కొట్టినట్లయితే నా పేరు 700 డిబేట్లు 700 ఉపన్యాసాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని డిగ్రీ కళాశాలల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని డిగ్రీ కళాశాలల్లో నేను మాట్లాడడం జరిగింది మోటివేషన్ సివిల్ సర్వీసెస్ మీద. కాబట్టి ఈరోజు మనం ఎదురు చూడకుండా ప్రతి సంవత్సరం జరిగే ఐఏఎస్ ఎగ్జామ్కు మీరంతా కృషి చేస్తారని, నాలాగా మీరు కూడా సెలెక్ట్ అవుతారని నేను భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్.